హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ డీటెయిల్స్ ఏంటంటే కేవలం ఇండిపెండెంట్ హౌస్ 30 లక్షలకి అందుబాటులో ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అత్యద్భుతమైన హైవే ఫేసింగ్తో 6,000కే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, అలాగే ఇది గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్తో అద్భుతమైన, అంటే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చేస్తున్న డెవలప్మెంట్స్ అన్నిటిలో చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అంటే నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఇది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఎన్ని రకాల అవన్నీ ఉన్నాయో మొత్తం చూద్దాం. ఇది శ్రీశైలం హైవే. ఇది జెనిత్ సిటీ. యాక్చువల్గా శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతిష్టాత్మకమైన 180 ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట. 180 ఏకర్స్ ప్లస్ అనమాట. ఇది శ్రీ బ్రహ్మరా జెనిత్ సిటీ, వెనుకొండ. సో ఇది చాలా బ్యూటిఫుల్. ఇది 60 ఫీట్ మెయిన్ ఎంట్రన్స్ విత్ సెక్యూరిటీతో చాలా బ్యూటిఫుల్గా, ఎక్సలెంట్గా తీర్చిదిద్దబడిన ప్రాజెక్ట్. ఎలా ఉందో మీరు చెప్పండి. నేను ప్రతిసారి బ్యూటిఫుల్, మా బ్రహ్మాండం, అద్భుతం అనే బదులు మీరు చెప్తురు కానీ అది ఎలా ఉందనేది. సో కామెంట్ చేయండి. ఈ ప్రాపర్టీ, అంటే ఈ లేఅవుట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు కామెంట్స్ చేయండి. అది ఎలా ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలను తెలియచేయండి. సో ఇందులో ఏంటంటే 300 పై చిలుకు ఇల్లులు కన్స్ట్రక్షన్స్ జరిగాయండి. ఇంకొక 600 ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కూడా ఇందులో ఇవి ఆల్రెడీ ఒక 80కి పైకి మంది గృహప్రవేశం చేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఇంకొక దగ్గరగా ఒక 200 ఇల్లులు గృహప్రవేశానికి రెడీ అవుతున్నాయి. సో మనం ఇస్తున్న స్ట్రక్చర్స్, ఎలివేషన్స్ ఇవి సింప్లెక్స్ హౌసెస్. ఇవి అంటే ఇవి 220 గజాల్లో ఉన్నాయి, 404 గజాల్లో ఉన్నాయి, అలాగే 165 గజాల్లో ఉన్నాయి. సో అందులో కొన్ని మోడల్స్, ఒక్కొక్క సైజులో ఒక్కొక్క మోడలు ఏ ప్రైస్లో ఉంది, ఏ ఎస్ఎఫ్టీతో వస్తుంది అనే డీటెయిల్స్ దీంట్లో మీతో నేను మెన్షన్ చేయబోతున్నాను. సో అందులో భాగంగా మోడల్స్తో సహా మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది వచ్చి ఉన్నారండి. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఖాళీగా ఉన్నవి మాత్రమే మేము షూట్ చేయడానికి ప్రయత్నం చేసాం. సో ఆల్రెడీ ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లేదా ఇంజనీర్స్ కావచ్చు. సో డిఫరెంట్ డైవర్సిఫైడ్ ప్రొఫెషన్స్ నుంచి ఉన్న చాలామంది ఇన్వెస్టర్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. ఆల్రెడీ కంపెనీ స్టాండర్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్లో ఉంటున్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇల్లే కొనుక్కుని ఉంటున్నారు. సో కాబట్టి దీంట్లో డెవలప్మెంట్స్ ఇలా ఉన్నాయండి. జనరల్గా ఇది ఒక మోడల్ హౌస్. సో అవన్నీ చూద్దాం. అయితే మీరు మీ 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 అభిప్రాయాల్ని, మీ 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 సలహాల్ని, మీరు ఏం ఫీల్ అవుతున్నారు అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అనేది మీరు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్ ద్వారా. అలాగే ఇది అవెంజర్స్ పార్క్ అనమాట. ఇది 180 ఎకరాల ప్రాజెక్ట్‌లో 4, 5 పార్కులు వచ్చాయండి. అవన్నీ మీకు నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఈ వీడియోలో ఎస్పెషల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్‌ని బట్టి కొన్ని అంటే హౌస్ మోడల్స్ ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అయితే ఇది అవెంజర్స్ పార్కు. దీంతో పాటుగా ఒక నేచురల్‌గా ఒక చెట్టు, అది మన యుటిలిటీలో ఉంది. అది చాలా బ్యూటిఫుల్‌గా, రచ్చబండలాగా చాలా బ్యూటిఫికేషన్ చేశాం చక్కగా. ఆహ్, మంచి యాంబియన్స్ కోసం. అలాగే ఇది అవెంజర్స్ పార్కు. ఇదంతా ఫిల్లింగ్ అవుతోంది. సివిల్ వర్క్ అంతా అయిపోయినాక అది మొత్తం గ్రీన్ మ్యాట్ వచ్చేస్తుంది. సో ఇది మొత్తానికి సంబంధించిన అవెంజర్స్ పార్కు. చిన్నపిల్లలకి సో ఒక వరంలాగా మీకు అది ఏదైతే మన శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్యారడైజ్ ప్రాజెక్ట్‌లో అవెంజర్స్ పార్కులో ఫైనల్ బ్యూటిఫికేషన్ ఎలా వచ్చిందో అలా వస్తుంది ఇక్కడ కూడా. సో ఇదంతా 60 ఫీట్ రోడ్డు. ఇది సైడ్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్, కొన్ని 33 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం అవెన్యూ ప్లాంటేషన్స్, డిజిటల్ అంటే కరెంట్ పోల్స్, డ్రైనేజ్ సిస్టము, సో అంతా చేసేసి ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ లివింగ్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ ఉంటున్నారు. ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆదరణ ఉండి చక్కని మెయింటెనెన్స్‌తో ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో ఇది కంప్లీట్‌గా సైట్‌లోనే అంటే సైట్ ఆఫీస్ కూడా మెయింటైన్ చేయబడుతున్న, అంటే మీకు కేవలం దీంట్లో ఇన్వెస్టర్స్‌కి, ఇండిపెండెంట్ హౌసెస్ వీళ్ళ అందరూ కొనుక్కున్న వాళ్ళందరికీ, రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి కేవలం సైట్‌లో ఆఫీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద బాధ్యతాయుతమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఉందో అంత సర్కిల్ అండి ఇది. సో శ్రీ బ్రహ్మరాస్ ల్యాండ్, అంటే మీకు మనం జానముద్ర ఉంది కదా! సో ఆ ముద్రతో ఇది ముద్ర సర్కిల్ ఇది. నెక్స్ట్ అలా 3 సర్కిల్స్ ఉన్నాయి ఇలాంటిది. పెద్ద పెద్ద సర్కిల్స్. 180 ఎకరాలంటే ఒక చిన్న టౌన్‌షిప్ డెవలప్‌మెంటే కదండీ మరి.
సో కాబట్టి ఈ అన్ని రోడ్లకి కలిపేలాగా ఇది సర్కిల్ కనెక్ట్ చేస్తుంది. సో చాలా బ్యూటిఫుల్, మంచి యాంబియన్స్, ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్, చక్కటి వాతావరణం, సో నాన్ పొల్యూషన్ జోను. సో ఇదొక 60 ఈ రోడ్ కంటిన్యూస్‌గా వెళ్తే ఇంకొక సర్కిల్ వస్తుంది. అక్కడి నుంచి రైట్‌కి వెళ్తే ఇంకో సర్కిల్ వస్తుంది. సో అలాగా సో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అందుకే నాకు బాగా నచ్చింది. యాక్చువల్‌గా సరదాగా పార్క్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ లేఅవుట్‌లోకి వస్తే చాలనిపిస్తుంది. సో ఇది జనరల్‌గా ఏంటంటే ఇది ఆఫీస్ అన్నమాట. ఈ ఇది మొత్తం ఇక్కడ కొనుక్కున్న అంటే వినియోగదారులు అంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళకి సర్విస్ కూడా చక్కగా మీకు ఎక్కడ మా ప్లాట్ ఎక్కడని గాని, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొంచెం వాటర్ అంటే ఇల్లు కట్టుకుందాం అంటే ఫెసిలిటేట్ చేయటం ఎవ్రీథింగ్. సైట్ ఆఫీస్ కూడా అద్భుతంగా కంపెనీ సైట్ ఆఫీస్ ఇది. సో చక్కటి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్‌తో ఎక్కడైనా ఎవరైనా అంటే జనరల్ కండిషన్స్‌లో లేఅవుట్‌లేసి ప్లాట్‌లన్నీ అమ్ముకుని అవతలకెళ్ళే కండిషన్‌లో ఇది శాశ్వత ప్రాతిపదికన ఒక సర్వీస్ సైట్ ఆఫీస్ కట్టి సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం. నాకు బాగా నచ్చింది. సో అలాగే ఇది 165 స్క్వేర్ యార్డ్స్‌లో అంటే 33/50 సో సారీ 33/45 165 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్న సింప్లెక్స్ హౌస్ ఇది. సో 165 స్క్వేర్ యార్డ్స్‌లో ఇది వెస్ట్ ఫేసింగ్ వచ్చి 30 లాక్స్ అండి. 804 ఎస్ఎఫ్‌టి 2 బీహెచ్‌కే హౌస్ అన్నమాట. సో 30 లాక్స్. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 32 లాక్స్. సో ఇది చుట్టూ స్పేస్ ఇచ్చారు. అలాగే ఇది హౌస్‌కి సంబంధించిన ఒకసారి ఒక మోడల్ చూద్దాం. ఇది ఎంట్రన్స్ ఎలివేషన్ పైన ఉన్న సీలింగ్ వర్క్ అది. ఇదేమో మెయిన్ డోరు. టేక్ వుడ్ ఫ్రేమ్‌తో చక్కటి లివింగ్ హాల్ ఇది. యాక్చువల్‌గా కంపెనీ వుడ్ వర్క్ ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే సీలింగ్ వర్క్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ 2 మినహా మిగతా అన్నీ కంప్లీట్ చేసిస్తుంది. ఇది నార్త్ ఎంట్రన్స్. సో ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. అలాగే ఒక బ్యూటిఫుల్ అంటే ఇంకా సీలింగ్ వర్క్స్ వీళ్ళు చేయించుకుంటున్నారు. సో ఇది ఇవన్నీ కట్టేసినవన్నీ అన్నీ సేల్ అయిపోయినాయండి. ఇది మాస్టర్ బెడ్‌రూము. సో చాలా బ్యూటిఫుల్‌గా, అద్భుతంగా అంటే కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సేల్ కన్‌స్ట్రక్షన్ చేసేసింది. ఈ స్టేజ్ రెడీ అవ్వంగానే చాలామంది కొనేసుకున్నారు. చాలామంది వచ్చేసారు కూడా. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్‌రూమ్. సో ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గరగా 600 ఇల్లులు ఆక్యుపై చేయడానికి సిద్ధంగా ఉంది. సో కాబట్టి ఎన్విరాన్మెంట్ అంతా చక్కగా ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా వెరీ స్పేసియస్‌గా చక్కగా బావుంది. సో వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ అలాగే ఇక్కడ వాష్ ఏరియా. సో ఇది మళ్ళీ ఔట్ సైడ్ ఒక బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది ఒక సింప్లెక్స్‌కి సంబంధించిన 2 బీహెచ్‌కే హౌస్ ఇది. సో అలాగే ఇక్కడ కార్ పార్కింగు. సో ఒకసారి పైన కూడా చూద్దాం టెర్రస్ మీద ఎలా ఉంది ఏంటనేది కూడా స్టేర్స్‌లో. మీరు ఫ్యూచర్‌లో ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి అంటే పైన ఇంకో ఫ్లోర్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంత్ ఇచ్చి ఉన్నారు కాబట్టి కింద మీరు ఇవి పిల్లర్స్ డమ్మీ చేసి ఉంచాం. సో మీరు కావాలనుకుంటే ఇంకో 1, 2 ఫ్లోర్స్ మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఎన్విరాన్మెంట్ అంతా చూడండి. అక్కడ ఒక రోడ్‌లో, అక్కడ ఒక రోడ్‌లో, అక్కడ ఒక రోడ్‌లో అంటే మొత్తం ఒకే దగ్గర కట్టకుండా సో అన్ని చోట్ల కన్‌స్ట్రక్షన్స్ అంటే మీకు స్ట్రాటజికల్‌గా అన్ని చోట్ల కనెక్టివిటీ ఉండి అన్ని బజార్లు వాడకంలో ఉండేలాగా కన్‌స్ట్రక్షన్ జరిగింది. సో ఇది 220 స్క్వేర్ యార్డ్స్ 33/60. సో ఇది 40 లాక్స్ అండి ఇది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 43 లాక్స్. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 40 లాక్స్. ఇదొక మోడలు. ఫ్రంట్ ఇంత గార్డెనింగ్ కోసం చాలా స్పేసియస్ ఉంటుంది. అలాగే చుట్టూ ఖాళీ ఉంటుంది. ఈ దీంట్లో ఇది 220 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇది మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇది బయటకొచ్చేసాం. జనరల్‌గా ఏంటంటే ఇదొక మోడలు. నేను మీకు ఎక్స్‌క్లూసివ్ తీసి పెడతాను. ఇది వుడ్ వర్క్ జరుగుతోంది. సో 3 బీహెచ్‌కేలు ఉన్నాయి మళ్ళీ. 600, 700 అలా డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్‌లో జనరల్‌గా ఏంటంటే అవి ఎక్స్‌క్లూసివ్‌గా వుడ్ వర్క్ కూడా చేసేసి నీట్‌గా తీసి నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. ఇది ఈస్ట్, వెస్ట్ 220 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్న సింప్లెక్స్ హౌసు విత్ 1100 ఎస్ఎఫ్‌టి బిల్టప్ ఏరియాతో ఇది 40 లక్షలకు వెస్టు, అలాగే 43 లక్షలు ఈస్ట్ ఉంది. అలాగే తర్వాత 404 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లాస్ వచ్చేసరికి 1870 ఎస్ఎఫ్‌టితో 3 బీహెచ్‌కే డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి.
సో అలాగే ఇది అలా మీకు అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేస్తూ సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇన్ 165, 220, 404 ఇలా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఎస్ఎఫ్టీతో డూప్లెక్స్ హౌసెస్ కూడా డిఫరెంట్ మోడల్స్లో చక్కగా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇది కూడా ఇది ఇంకో రోడ్ అనమాట. సో అట్లా ఇది 180 ఎకరాల్లో అంటే మీకు జనరల్గా ఏంటంటే ఇది 3 బిహెచ్కే మోడల్ హౌస్ అనమాట. ఇది కూడా ఒక లుక్ ఇద్దాం. సో జనరల్‌గా ఏంటంటే ఇలా ఫ్రంట్ కార్ పార్కింగ్ ప్లస్ అలాగే స్టెయిర్‌కేస్ ముందు చాలా స్పేసియస్ ఇక్కడ ఇదనమాట. సో ఇలా విశాలంగా ఉండేలాగా. సో ఇది ఎంట్రన్స్ లివింగ్ హాల్ ఇది. సో కొన్ని చాలా వచ్చేసిన వాళ్ళంతా వుడ్ వర్క్‌లు చేయించుకొని ఉన్నారు గానండి. వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వర్క్ జరుగుతున్నది మాత్రమే ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇది ఒక మోడలింగ్ అంటే మీకు తెలియడం కోసం ఏ మోడల్ ఎలా వస్తుంది అని చెప్పి. చాలామంది అసలు మీ శ్రీరామరావు టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇల్లు ఎక్కడన్నా కట్టారా అండి అని క్వెషన్ చేస్తున్నారు కదా! సో అలాంటి వాళ్ళకి ఇది మీకు రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు ఒక్కిల్లు ఏంటండి 300 ఇల్లులు పైన కట్టామండి అని చెప్తుంటే జనరల్‌గా అవునా అంటున్నారు. అందుకని మీకు ఇది ప్రూఫ్‌గా ఉండడానికి ప్రయత్నం చేశాను. సో అలాగే మనకి విజయవాడలో అపెక్స్ హైట్స్ అని చెప్పి అక్కడ 19 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో అక్కడ ఒక 28 ఇల్లులు కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అలాగే బందర్ రోడ్‌లో పారడైజ్‌లో 36 డూప్లెక్స్ విల్లాస్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో అది కూడా 3 బీహెచ్‌కే విల్లాసే. తర్వాత ఇట్లా అనేక చోట్ల మనకి మేదరమెట్లలో కూడా విల్లాసు, డూప్లెక్స్ విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ డిఫరెంట్ స్టైల్స్‌లో కన్‌స్ట్రక్షన్స్ అంటే మీకు చాలా హయ్యర్ అథారిటీస్ హై ర్యాంక్ అథారిటీస్ కూడా అంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండేవాళ్ళు కూడా అక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నారంటే మన శ్రీరామరావు టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బాధ్యతాయుతమైన కన్‌స్ట్రక్షన్స్ క్వాలిటీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. సో ఇది ఈ 3 బీహెచ్‌కే ఇదొక మోడల్ హౌస్ అనమాట. సో ఇది మాస్టర్ బెడ్‌రూము. సో మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా ఇది యూపీవీసీ విండో ఫ్రెంచ్ విండోసు, అలాగే సీలింగ్ వర్క్స్, అటాచ్డ్ బాత్రూము. సో వుడ్ వర్క్ చేసుకుంటే ఇవన్నీ వుడ్ వర్క్‌లో కవర్ అయిపోతాయి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ దీనికి. సో అన్నీ క్వాలిటీగా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. సో వాల్ కేరు, ఫ్లోరింగు, సీలింగ్ వర్క్సు, అలాగే టేక్ వుడ్ ఫ్రేమ్సు, ఇంటర్నల్ డోర్స్ మాత్రమే రెడీమేడ్ డోర్సు, ఎక్స్టర్నల్ అంటే మెయిన్ డోర్ గానీ, అలాగే టేక్ వుడ్ ఫ్రేమ్, టేక్ వుడ్ విండో అన్ని విండోస్ అన్నీ ఇంటర్నల్ ఫ్రేమ్స్ అన్నీ టేక్ వుడ్డే అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. ఇందాక చూసింది గెస్ట్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో జనరల్‌గా ఒకే వీడియోలో కొన్ని మోడల్స్ ప్రెజెంట్ చేద్దామన్న ప్రయత్నం అనమాట నాది. సో వీడియో లెంత్ అయినా కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఇలా హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసేస్తున్న ప్రాజెక్ట్‌లో సో బేసిక్‌గా మేము రికమెండ్ చేసేది ట్రూ వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ కోసం. కానీ దీంట్లో ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇలా ఈ ఎన్విరాన్మెంట్‌లో హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఆక్యుపెన్సీ పెరిగే కొద్దీ వీళ్ళ యీల్డింగ్ పీరియడ్ కూడా పెరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇక్కడ టెంపుల్ కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. సో ఈ టెంపుల్ ప్రోగ్రెస్ జస్ట్ నేను ఇలా కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఫర్ బుకింగ్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. సో అలాగే భారీగా పెరగబోతున్న ఏరియాలో హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్స్ గురించి కానీ ఇప్పుడు మీరు చూసిన జనరల్‌గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కన్నా ముందే పెట్టుబడి పెట్టేవాళ్ళే ఈసారి తెలివైనోళ్ళు. ఎందుకు ఏంటనేది ఆయా థంబ్‌నెయిల్స్‌ని బట్టి ఆయా వీడియోస్ మీరు చూడొచ్చు. సో గజం కేవలం రూ. 6,000కి హై రిటర్న్స్ అని చెప్పాను కదండీ! అది ఈ ప్రాజెక్టే. సో ఫర్ రైట్ ఇన్వెస్ట్‌మెంట్ గైడెన్స్ టు క్రియేట్ వెల్త్ అండ్ మల్టిపుల్ పాసివ్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్‌లో ఉన్న వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్ చూసి మనతో పాటు ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్‌గా, ఇన్వెస్టర్స్‌గా కొనసాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.